నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి దాదాపు 15 నెలల నుంచి జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన బెయిల్ అంశానికి సంబంధించి పిటిషన్పై వాదనలు చాలా ఆసక్తికరంగా వినిపించారు. ముఖ్యంగా సిబిఐ, ఈడీ తరపున ఒక రకమైనటువంటి వాదనలు, అలాగే సిసోడియా తరపున ఒక రకమైనటువంటి వాదనలు వినిపించారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే ఆయన దాదాపు ఈ 15 నెలల కాలంలో 8 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రౌజ్ ఎవెన్యూ కోర్టు కానీ, అలాగే ఢిల్లీ హైకోర్టులో. ఎప్పుడూ కూడా ఆయనకు అనుకూలంగా మాత్రం రాలా. ఎందుకనంటే ఆ కోర్టులో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కానీ, న్యాయమూర్తులు కానీ ఏదైతే సిబిఐ, ఈడీ న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలతోనే ఏకీభవించారు. ఎందుకంటే ఈ కేసు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇలాంటి సందర్భంలో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు, అలాగే అదే సౌత్ గ్రూప్ నుంచి మనీష్ సిసోడియాకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూరే విధంగా జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయటమే కాకుండా ఆధారాలను ధ్వంసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానమైనటువంటి వాదనగా వినిపించారు. దీనికి సంబంధించి కోర్టు కూడా ఏదైతే ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు వినిపించారో ఆ వాదనలకే ఏకీభవిస్తూ మళ్ళీ ఈ బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేదు. ఏదైతే న్యాయవాదులు ముఖ్యంగా సిబిఐ, ఈడీ తరపున వాదనలు వినిపించారో అది వాస్తవంగా మేము పరిగణలోకి తీసుకున్నాం, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇవ్వలేము అనేది క్లియర్ కట్గా చెప్పేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో బెయిల్ ఇస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు. ఎందుకంటే ఈ యొక్క పాలసీ రూపకల్పనలో సిసోడియా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయనకు సాక్షులను ప్రభావితం చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు. ప్రతిసారి అదే వాదన వినిపిస్తున్నారు. కోర్టు కూడా వారి వాదనలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వటం లేదు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. దాదాపు 15 నెలలు పూర్తయింది. ఆయన 2023 ఫిబ్రవరిలో ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులు ఇప్పటి వరకు దాదాపు 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. తాజాగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, ఆయనకు బెయిల్ వచ్చింది, తాత్కాలిక బెయిల్. అలాగే ఈ కేసులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కవిత కూడా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ కనుక పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఆధారాలను ధ్వంసం చేయడమే కాకుండా సాక్షులను కూడా ప్రభావితం చేస్తూ బెదిరిస్తారు. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెబుతూ దీనికి సంబంధించినటువంటి అనుబంధంగా కవిత పాత్రను కూడా మరోసారి ఈ యొక్క వాదనలు వినిపించినటువంటి సందర్భంలో బయటకు వచ్చినటువంటి అంశం. ఎందుకంటే సౌత్ గ్రూప్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కవిత వ్యవహరించారు. ఈ యొక్క బెయిల్ అంశంలో కూడా ఇద్దరికి బెయిల్ ఇస్తే ఈ కేసు ముందుకు వెళ్ళదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఈడీ, సిబిఐ తరపున వాదనలు వినిపించారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. సిసోడియాకు బెయిల్ ఇప్పట్లో రాదు, అలాగే కవితకు కూడా బెయిల్ అయితే వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు అనేది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. రానున్న కాలంలో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి అంశం.